మన పాపములను విడిపించే శక్తి లేదు గాని ఏ యొక్క కోడెదూడల యొక్క రక్తమునకు మన పాపముల నుంచి విడిపించేటువంటి శక్తి లేదు గాని ఏ ఒక్క నరుడు కావచ్చు, ఏ ఒక్క దేవుడు కావచ్చు, మరి భూలోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపములకు దాఖలు మనం భూలోకంలో ఎక్కడ మనం చూడలేం. ఒకటి మానవుని యొక్క పాపముల నిమిత్తమై ఎవరు కలువరిశిలలో మరణించి మరి కోట్ల మంది జనాభా చేసుకుంటారండి. కేవలం ఒక భారతదేశంలో మాత్రమే కాదండి, కేవలం ధన్యకరమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూ ప్రపంచంలో మానవాళి యొక్క సమర్పించుకుంటారో తప్పకుండా వారందరూ కూడా మోక్ష మార్గంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. సో యేసు ప్రభు చేసేటువంటిది ఏంటి అని అంటే ఈ లోకం అంతటి నేను ప్రేమిస్తూ ఉన్నాడండి. ఈ లోకంలో ఎన్ని దేశాలు ఉన్నా, ఎన్ని రాష్ట్రాలు ఉన్నా, ఎన్ని భాషలు ఉన్నా, ఈ భూప్రపంచం మీద ఎన్నో కులాలు, ఎన్నో జాతులు ఉన్నప్పటికీ కూడా చేయడానికి సిద్ధముగా ప్రభు ఉంటుండగా ఆ ప్రభు యందు మన విశ్వాసం నుంచి ముందుకెళ్దాం. మన పాపములను తీసివేసుకొని మోక్షంలోనికి వెళ్ళేటువంటి గొప్ప కృపను మనం పొందుకుందాం. అతి గొప్ప ధన్యతను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయను గాక. మీ అందరికీ కూడా ఈ యొక్క గుర్తుల సందర్భంగా యేసు ప్రభు యొక్క రక్షణ కార్యం గురించి తెలియజేసే గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకు ఆ ప్రభువుకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో చెప్పబడినటువంటి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించులాగన చెప్పబడినటువంటి ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే విని ఉన్నారో వారందరికీ కూడా గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించులాగన నశించిపోతున్నటువంటి